హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చష్మా బాను అఫీషియల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ మీరు థంబ్నైల్ అనేది చూసేసారు కదా. సో గాయ్స్, మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూసేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే. మా సిస్టర్ అయితే నేను స్కూటీ నేర్చుకుంటాను అని చెప్తుంది అనమాట. సో గాయ్స్, మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం బిట్రుగుంటకి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. చూడాలి మరి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో గాయ్స్, మీరందరు కూడా వెళ్ళారా? వెళ్ళుంటే కమెంట్ అయితే చేసేయండి. నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. చూడాలి వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను గాయ్స్. అండ్ మీరు కూడా కమెంట్ అయితే చేసేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. చలో లెట్స్ గో. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రీ అనమాట బిట్రగుంటకి, కొండ బిట్రగుంటకి ఎంట్రీ అనమాట. ఇది నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి. గాయ్స్, ఈ రూట్ వెళ్ళిన తర్వాత సైడ్ చూడండి ఎంత క్యూట్ ఉందంటే అసలు చాలా నచ్చింది నాకు. ఇలా క్యూట్గా చెట్లన్నిటికీ లైటింగ్ వేసి క్యూట్గా డెకరేట్ చేసి ఉన్నారనమాట. నేను ఇదంతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. వైబ్ చాలా చాలా బాగుంది అసలు. ఈ వెళ్ళే దారిలో మొత్తం ఇలాగే డిఫరెంట్ కలర్స్తో అయితే మనకి ఇలా డెకరేట్ అయితే చేస్తున్నారనమాట. అండ్ మేమైతే డెస్టినేషన్కి రీచ్ అయితే అయిపోయామన్నమాట. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది మాకు. నేనైతే అసలు నా పని అయిపోయింది గైస్. ఫస్ట్ మేము ఇక్కడ బండ్లు పార్క్ చేయాలంట. పార్క్ చేసి చాలా దూరం నడిచాం గైస్. ఎంత దూరం ఉంది తెలుసా అసలు. ఓ మై గాడ్, అసలు ట్రాక్ మొత్తం దాటి మొత్తం నడుస్తుంటే మాకు దూలు తీరిపోయిందనమాట. ఇంకా రెండోసారి వెళ్ళకూడదు అనిపించింది నాకైతే. యాక్చువల్లీ వేరే దారి కూడా ఉందంట, బట్ మేము లేడీస్ వెళ్తున్నాం కదా అని చెప్పి మా బావ ఇటు సైడ్ అయితే మమ్మల్ని తీసుకొచ్చారు. మేమైతే ఈ ట్రాక్ ఇది మొత్తం దాటుకొని ఏం జనాలు గైస్, అసలు ఎంతమంది వస్తున్నారు తెలుసా. యాక్చువల్లీ మేము వెళ్ళింది లాస్ట్ సెకండ్ డే అనమాట. ఇంకా 2 డేసే ఉందని చెప్పారు. ఆ టైంలో అయితే మేము వెళ్ళాము. ఎంత రష్ ఉందో తెలుసా గైస్, అసలు మనుషులు వస్తూనే ఉన్నారు. నడుస్తూ వెళ్తున్నాం అనమాట. ఏం రష్ చూడండి గైస్, ట్రాఫిక్ ఎంత ఉందో అసలు.
ఇంత దూరం నడిచాం గైస్. ఈ నడిచే దారిలో అన్నీ కూడా ఇలా షాప్స్ పెట్టేస్తున్నారనమాట. పాప్కార్న్స్ అమ్ముతున్నారు, ఫ్రూట్స్, పుచ్చకాయలు, డిఫరెంట్గా అన్నీ సేల్ చేస్తున్నారనమాట. జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మేబీ లాస్ట్ డేస్ కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చి ఉంటారు. మా బావ అయితే ఇక్కడ ఏదో చెప్తున్నారనమాట. ఫుల్ ఫన్ గైస్, అసలు ఫన్లోనే ఇంకా అలాగే వెళ్ళామన్నమాట మేము. వినండి, చెప్పకూడదు, సీక్రెట్ అండి గైస్. ఇఫ్ యు నో యు నో. ఇడ్లీ, చట్నీ, జీజు, దోశ, ఇడ్లీ.
నాకు అయితే చాలా ఇష్టం అనమాట. ఒక డ్రీమ్ ఉంది నాకు. అది మ్యారేజ్ అవ్వకముందు ఎలాగో మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ని ఒప్పించి టాటూ వేయించుకోవాలని కోరిక నెరవేరాలని కోరుకుంది గైస్. ప్లీజ్. అండ్ అంతా తిరుగుతున్నాం గైస్. ఇంకా వెళ్ళేటప్పుడు మాకైతే పానీపూరి తినాలనిపించింది అనమాట. ఇంకా మా సిస్టర్ చూసి పానీపూరి కావాలని చెప్తే ఇక్కడైతే ఆగాము గైస్. నిజం చెప్పాలంటే రెడీమేడ్ పానీపూరి ఎక్కడైనా ఉంటే మేము అస్సలు తినము. బట్ ఇంకా ఇక్కడ తప్పక తిన్నామన్నమాట. మా సిస్టర్ తినాలి తినాలి అని చెప్పిందని. వర్స్ట్ ఉంది గైస్ టేస్ట్. హ్యాండ్మేడ్ పానీపూరి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది మనకి 30 or 40 చెప్పారు. 8 pieces ఎన్నో ఇచ్చారు కదా, నాకు కరెక్ట్గా గుర్తులేదనమాట. బట్ అంత టేస్ట్ ఏం బాగాలేదు. బట్ తప్పదు కదా అని చెప్పి ఇంకా తినేసామన్నమాట. మేమేంటంటే ఎక్కడికైనా ఇలా వెళ్ళినప్పుడు కొనేది ఏమి ఉండదు అనమాట. ఇలా ఫుడ్ ఎంజాయ్ చేయడానికి వెళ్తాము. చూడండి గైస్ ఎన్ని పానీపూరి తెచ్చున్నాడు. మేమైతే సరిగ్గా కౌంట్ చేయలేదు. ఇంకా మా సిస్టర్ తింటా ఉందన్నమాట. ఇంకా నేను కూడా తినేసాను. పానీపూరి అంటే మనకి తప్పే కానీ అయిపోతుంది. మా అసలు
ప్లేస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడే కదా మనకి ఫుల్ జోష్ ఎంజాయ్మెంట్ ఉండేది. అండ్ మేమైతే ఇక్కడికి ఎంటర్ అయిపోయాం గైస్ మీకు ఒక విషయం చెప్పాలా, నాకు ఇవన్నీ అంటే చాలా చాలా భయం. ఇక్కడ కనిపిస్తుంది కదా కొలంబస్, అది నేను వెన్ ఐ వాజ్ 7th క్లాస్ ఆ 6th క్లాస్ గైస్, నాకు కంప్లీట్గా తెలీదు, గుర్తులేదు. అప్పుడు నేను మా సిస్టర్ అండ్ మా బ్రదర్ వాళ్ళు ఎక్కామన్నమాట కొలంబస్. జస్ట్ ఒక్క జరికిచ్చాడు గైస్, ఇలా కింద నుంచి పైకి వెళ్ళాడు అంతే. ఎంత పెద్దగా ఏడ్చి రచ్చ చేశానంటే దెబ్బకి ఆపేశాడు అనమాట ఆయన. ఇంకా మా డాడీ వచ్చి ఆపిచ్చేశారు. వాళ్ళైతే నన్ను ఫుల్గా తిట్టేశారు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్కసారి కూడా నేను నా లైఫ్లో ఇలాంటివి ప్రయత్నాలు అయితే చేయను అనమాట. ఎక్కడ చూసినా పానీపూరి బండ్లు ఇవే పెట్టున్నారు గైస్. అసలు ఎంత క్రౌడ్ ఉన్నారు చూస్తున్నారా, ఏం క్రౌడ్ గైస్ అసలు, అబ్బో దారుణంగా ఉన్నారు జనాలు. ఇంకా మా సిస్టర్ అండ్ మా బావ వాళ్ళైతే ఎక్కారనమాట. నేను జస్ట్ కింద కూర్చొని స్టైల్గా చూస్తూ ఉన్నాను. కూర్చోలేదు గైస్, నించొని చూస్తున్నాను. మళ్ళీ మీరు కమెంట్స్ పెడతారు కదా, అందుకే చెప్తున్నాను అనమాట. గైస్ వెళ్ళాననే కానీ అసలు నాకైతే ఏమి ఇంట్రెస్ట్ లేదనమాట. ఏమీ తినలేదు, ఐస్ క్రీమ్ కూడా తినలేకపోయాను. జస్ట్ ఒక 4 పూరీస్ ఏమో తిన్నాను, పానీపూరీస్ అంతే. ఇంకేం తిన్నామన్నా నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదనమాట. ఐ డోంట్ నో వై. ఇంక వాళ్ళందరూ తింటుంటే నేనైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట, వీడియోస్ చేసుకుంటూ. చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇక్కడ అంతా ప్లేసెస్ అండ్ వాళ్ళన్నీ. గైస్ మేము వెళ్ళి ఎంజాయ్ చేసింది అంతా ఒక ఎత్తు అయితే, ఈ గేమింగ్ అయితే వేరే లెవెల్ అనమాట. మాకు ఎంత ఎంజాయ్ చేసామంటే మేమే కాదు గైస్, మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఫుల్ నవ్వుకున్నారనమాట. అంతా ఫన్ చేసాము మేమైతే వెళ్ళి. ఇంకా అబ్బాయి అయితే మా బాబు వాళ్ళ బ్రదర్ అనమాట. ఇలా రింగ్స్ ప్లే చేద్దామని చెప్పి ఇంకా ఆడుతూ ఉన్నాము, నేనైతే వీడియో చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఏమైందంటే మోస్ట్లీ అది రాదు కదా, జస్ట్ ఎక్కడో లక్ ఉంటే వస్తుంది అనమాట. అక్కడ ఏమైందంటే మా సిస్టర్ ఊరికనే అలా వేసింది, జస్ట్ 20 రూపీస్లో పడింది అనమాట. ఇంకా ఎగ్జైట్మెంట్ కాదు, చూసారు కదా. ఇంకా మా సిస్టర్ షాపింగ్ చేద్దామని చూస్తాం అనమాట. ఇంకైతే మేము 2 అవర్స్ ఏమో ఇంకైతే ఎట్లయితే
దిస్ ఈజ్ ద ఫైనల్ పార్ట్, చెరుకులు గడ అనమాట. మేము వెళ్ళాం కానీ తీసుకోలేదు గైస్. అదే చాలా బాధగా ఉండింది అనమాట. అక్కడ ఉన్నంత వరకు వద్దు, తీసుకుందామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు అందరూ ఎవరు చూసినా భుజాల మీద ఎన్ని కట్టలు పెట్టుకొని తీసుకెళ్తున్నారు. అది చూసిన తర్వాత మేము మా బావని చెప్పామన్నమాట, మాకు కూడా కావాలని చెప్పి. ఇంకా మా బావ మేము తెప్పిస్తాంలే అని చెప్పారు. ఇంకేదంతా చూసుకొని ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోయాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి గైస్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తిరునాళ్ళలో? ఎవరైనా రాకపోతే ఈ వీడియో అయితే చూడండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అండ్ వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి కామెంట్లు అయితే చేసేయండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఫర్ మోర్ వీడియోస్ డూ ఫాలో మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్.